ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కొడుకు ఆద్య విడిపోయినట్టేనా? ఆనందంతో అవస్థ పడకే, కొంచెం ఆగు. వాటి మీద సీను ఇంకా సంతకం పెట్టలేదు. దాందే ఉంది, కోడి కెలికినట్టు ఉంటుంది. ఎంతసేపు పెడతాడు? ఆ కెలుకుడికే ఇంత దాకా తీసుకొచ్చింది. అబ్బా మీరాపండి. జానకి ఏం చెప్తుందో వినండి. వీటి మీద ఆచ్యమెళ్ళో బలవంతంగా తాళి కట్టిన సీనయ్య చేత సంతకం పెట్టించటానికే పిలిచానత్తయ్య. ఇలా సంతకం పెడితే అలా విడిపోతారా? ఏ నీకు కూడా ఒక కాగితం కావాలా? నేనేం చేసుకోను. మరి సీనయ్య, 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 వీటి మీద సంతకం పెట్టు. పెట్టేయ్ నాన్నా, త్వరగా పెట్టేయ్. నాన్న కన్నా అని నువ్వు వాడిని బలవంతం చేసావనుకో, నీ తలకాయ మీద పడతాది ఒకటి మొట్టికే. ఒక్క నిమిషం ఆగినా ఆగు. అత్తయ్య, ఆద్య విషయంలోనే నీకు మామయ్యకి ఎన్నో విభేదాలు వచ్చాయి. అంత మాత్రాన మీరు విడాకులు తీసుకున్నారా? లేదే. మా నాన్న అమ్మని ఎన్నిసార్లు కొట్టాడు? అది రమారమి ఇంకొకసారి కొడితే 108 సార్లు అయిపోద్దిరా. మొక్కుబడి సంఖ్యలో ఉండిపోతుంది. ఏమంటావు పద్మం? చూడమ్మా, కొడతారంట. ముందు వాణ్ణి చెప్పనివ్వండి. అది అది నువ్వు చెప్పు నాన్న. చిన్న మామయ్య చిన్నత్తయ్య ఎన్నిసార్లు పోట్లాడుకున్నారు? ఎక్కడా? 4 గోడల మధ్య నువ్వు మొహం చిట్లించినా ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది కదా. ఎన్నిసార్లు గొడవలు పడ్డా చిన్న మామయ్య అయినా మా నాన్నైనా విడాకులు తీసుకోలేదు కదా. ఆ అవకాశం అదృష్టం మాకు రాలేదు నాన్న. సీను, మా అందరి గురించి కాదు, నీ గురించి చెప్పు. సంతకం పెడతావా పెట్టవా? పెట్టనమ్మా. నువ్వు పెట్టను అంటే నేను ఉండను అంటుంది ఆద్య. సీను పెట్టడమేమో గాని మీరు మధ్యలోకి రాకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.